ఎస్, ఈరోజు ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం. అది ఏం ప్లేస్ అనేది నాకు కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత చూద్దాం. నేను చూసింది ఇన్స్టా రీల్లో. సో ఒకసారి విజిట్ చేద్దాం. వన్ అవర్ తర్వాత జర్నీ చేసి ఇక్కడికి వచ్చేసాం. మేము వచ్చేటప్పుడు ఫుడ్ కూడా క్యారీ చేసుకున్నాం. దాంతోపాటు ఈ అడవిలో ఆ చెరువు పక్కన కూర్చొని పూజ స్టార్ట్ చేసాం. మిగతాదంతా మా వాళ్ళు స్టార్ట్ చేస్తాం. తెలీదు. ఇది వచ్చేసి యూటీఎం, మనకు చక్కని వీకెండ్ ప్లేస్ అనమాట. ఇది ఒక హిడెన్ ప్లేస్ ఆఫ్ ది జమ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ వచ్చేసి మనం వీకెండ్ కోసం వచ్చేసాం. వీకెండ్ 24th February. ఇక్కడ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చిన ఇక్కడే కుక్ చేసుకొని ఇక్కడే తింటూ ఇక్కడే టైం స్పెండ్ చేసి ఒక నైట్ కూడా స్టే చేయొచ్చు. ఆ విషయం మాకు కూడా తెలియదు. ఇక్కడికి వచ్చాక చూసాం చాలామంది నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడే ఉంటున్నారు. ఇదొక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ సన్ రైజెస్ అయితే వేరే లెవెల్ ఉంటాయంట. మనం వచ్చేసి ఒక ప్లేస్కి వచ్చాం అనమాట. వచ్చేసి హిడెన్ జెమ్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఇది మనకు హైదరాబాద్కి రఫ్గా ఉప్పల్ నుంచి వచ్చేసి ఒక 1/2 hour to 45 minutes లో వచ్చేస్తాం అనమాట. ఒక వీకెండ్కి చక్కని ప్రదేశం. మనకి ఫ్యామిలీతో పాటు పిల్లల్ని కూడా తీసుకురావచ్చు అనమాట. పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా వంట వార్పు ఆదేశాలతోటి మనం చక్కగా ఈరోజు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మంత్లీ ఒకసారి విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, ఆహ్లాదమైన వాతావరణం, చక్కని ప్రదేశాలు, చక్కగా ఎంజాయ్ చేస్తున్న పిల్లలు అందరూ చూడండి. అయితే మొత్తానికి ఈరోజు ప్లేస్ అయితే విజిట్ చేసాం. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ మంచి చిల్లింగ్ మూమెంట్ ఉందన్నమాట. రిలాక్స్ అయ్యాం మంచిగా. సో ఈ ప్లేస్లో మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే వెళ్ళొచ్చు. డౌన్ ఏంది సంథింగ్ అండర్ ద మూన్ అన్నమాట. మంచిగా ఉంది ప్లేస్. ఎప్పుడైనా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు కూడా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం ఒకరోజు రిలాక్స్ అవ్వచ్చు అనమాట. అక్కడికి వెళ్ళి వండుకొని తింటే ఎక్సలెంట్ ఉండదు. ఫుడ్ ఒకటి మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏమి ఉండవు. అక్కడ నుంచి గట్కేసర్ వైపు ఒక రూట్ ఉంటుంది హైవే పక్కన. ఆ రూట్లో ఈ సీనరీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వచ్చేటప్పుడు మేము దిగాము. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.